సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు షేక్ వహాబు. నేను నంద్యాల పట్టణము ఇస్లాంపేట నివాసిని. నాకు నూనెపల్లె పొలము 295 సర్వే నంబర్లో 1 ఎకరా పొలం ఉంది. వారసత్వంగా లభించింది నాకు దీన్ని నేను 20 ఏళ్ళుగా నేను అనుభవంలో ఉన్నాను. మండల సర్వే సహదేవుడు సార్ గారు కూడా ఈ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చి ఉన్నారు. కానీ నా పొలం 2014 వరకు ఆన్లైన్లో ఉండేది. 2014 తర్వాత నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆన్లైన్ నుంచి తొలగించినారు. తర్వాత నేను ఆన్లైన్ కోసమని పోతే వాళ్ళు ఆన్లైన్ చేయాలంటే చిన్న చిన్న సాకులు చెప్పి ఆన్లైన్ చేయకుండా నన్ను తాత్సారం చేస్తూ 1 సంవత్సరం నుంచి తిప్పుతున్నారు. నేను దీనికి సంబంధించి 3 గ్రీవెన్సులు పెట్టాను మేడం గారిని కలిసి. ఈ 3 గ్రీవెన్సులలో 1 గ్రీవెన్సుకు తీసుకున్న ఫోటో మిగతా గ్రీవెన్సులో పెట్టి అవి సాల్వేషన్ చేయకుండానే ఆ 2 గ్రీవెన్స్లో క్లోజ్ చేసినారు. దీని విషయమే నాకు చాలా మనస్తాపం జరిగింది. దీని విషయమే నేను మేడం గారిని కలవనికి వచ్చాను. ఇంకొకటి, నాకు ఈ 2014 నుంచి తీసేసిన తర్వాత నేను ఎంఆర్ఓ గారిని కలిశాను. మేడం నా పేరు ఎందుకు తీసేశారు అని అడిగితే, లేదు నువ్వు అట్లా అడగకూడదు, నువ్వు ఫైల్ ఇమ్మని అడగాలి అన్నారు. సరే ఫైల్ ఇమ్మని అడిగాను. ఫైల్ ఇమ్మని అడిగితే ఫైల్ లేదు, పోయింది అన్నారు. అదే విషయమే నేను కలెక్టర్ గారిని సంప్రదిస్తే కలెక్టర్ గారు ఏం చేశారు, ఫైల్ ఎలా పోతుంది, నేను ఆర్డీఓ గారిని విచారణ అధికారిగా నియమిస్తున్నాను, ఆయన విచారణ చేసి రిపోర్ట్ ఇస్తారు అని చెప్పినారు. కానీ ఆ విచారణ జరపకుండానే పాత ఫోటోలు పెట్టి ఈ గ్రీవెన్స్ క్లోజ్ చేసినారు. దానివల్ల నేను మనస్తాపం చెంది నా పిల్లలు ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయినాము. కాకుండా మేడం గారిని కలిసిన తర్వాత ఒకసారి ఆమె న్యాయం చేయకపోతే మాత్రము నాకు చాలా అప్పులు ఉన్నాయి, నేను ఈ పొలం అమ్మి అప్పులు కట్టుకోవాలి. కాకుంటే ఈ పొలం ఆన్లైన్ చేయడానికి వీళ్ళు చాలా సతాయిస్తున్నారు. దీని విషయమై నేను మేడం గారిని కలవనికి వచ్చాను. మరి ముఖ్యంగా ఈ విషయంలో సల్మాన్ అనే వ్యక్తి డబ్బుల కోసం నన్ను చాలా సతాయిస్తున్నాడు. దానికి ఈ డబ్బులు సతాయిస్తున్నాడు అనడానికి ఒక చిన్న పరాకాష్ట. నాకు ఒక పాస్బుక్ వచ్చింది. ఈ పాస్బుక్లో ఫోటో నాది, ఫోన్ నంబర్ నాది, సంతకం నాది, తర్వాత వచ్చేసి ఎక్స్టెండ్ నాది, అడ్రస్ నాది, అన్నీ నావే. కానీ పేరు ఒక్కటి సిరిగిరి నాగేశ్వర రెడ్డిని పెట్టి నాకు ఇష్యూ చేశారు. ఇది డబ్బులు అడుగుతున్నారు వాళ్ళు అనడానికి ఇదే ప్రధాన సాక్ష్యము. కాబట్టి కలెక్టర్ గారు దీనిపై విచారించి నాకు న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. కలెక్టర్ గారు న్యాయం చేసినా కూడా కింది అధికారులు అది ఏదో జిమ్మిక్కులు చేసి ఆ గ్రీవెన్సెస్ క్లోజ్ చేస్తున్నారు. సార్ నమస్తే సార్, పేరు షేక్ వహాబ్ సార్. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా సార్. నాకు గత 2-3 ఏళ్ళుగా బాగా సతాయిస్తున్నారు సార్ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు. నిన్న నేను స్పందనలో 3 కంప్లైంట్లు పెడితే ఒక ఫోటో తీసుకొని ఒక ఫోటోతో మళ్ళీ మిగతా 2 కంప్లైంట్లు కూడా ప్రాబ్లం సాల్వ్ చేయకుండానే క్లోజ్ చేసినారు సార్. ఆ ప్రాబ్లం సాల్వ్ కాకుండా నాకు మరణమే శరణ్యం సార్. అందుకోసం సార్ నేను ఈరోజు ఉదయం 10 గంటలకు నేను కలెక్టర్ మేడం కలవాలనుకుంటున్నా సార్. కలెక్టర్ మేడం కలివి సమస్య పరిష్కారం కాకుండా అక్కడే విషయం తాగి చనిపోవాలనుకుంటున్నా సార్. దీనికి కారణము నంద్యాల ఎంఆర్ఓ గారు, నంద్యాల డిప్యూటీ తహసీల్దార్ గారు, విఆర్ఓ హుసేనయ్య గారు, తర్వాత వచ్చేసి సల్మాన్ గారు, తర్వాత ఇంకొక ఆర్డీఓ ఆఫీస్ అధికారి ఉన్నారు సార్. వీరు స్పందనలో ఒక్క ఫోటోతో 3 నావి కంప్లైంట్లు క్లోజ్ చేసినారు సార్. నేను చాలా మనస్తాపానికి గురైనా సార్. 2 ఏళ్ల నుంచి నన్ను చాలా వేధిస్తున్నారు సార్. అందుకోసమని నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర తిరగనే నేను విషయం తాగి చనిపోవాలనుకుంటున్నా సార్. ఈ విషయం మీకు తెలియజేస్తున్నా సార్. సార్ నమస్తే. ఎంత మోసం చేసినారు సార్. ఒక్క ఫోటో తీసుకొని మీరు 3 రీఅడ్రసల్స్
క్లోజ్ చేస్తారా? ఎట్లా చేస్తారు సార్ అట్లా? మీరు ఏమి ఇంత మోసం చేస్తారా? నేను రేపు విషం బాటలు తీసుకొని మేడం దగ్గరికి పోతా, కలెక్టర్ మేడం దగ్గరికి. నేను విషం బాటలు తీసుకొని పోయి ఆడ విషం తాగి సచ్చి మీ పేర్లు రాయకుంటే అప్పుడు అడుగు సార్. నేను మీడియాని పిలిపించి రేపు విషం తాగి సస్తా. నేను విషం తాగి సస్తా, దానికి బాధ్యుడివి నువ్వే ఫోటో తీపిచ్చింది. నీ పేరే రాసేది నేను.